ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 22వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 22వ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే, నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈరోజంతా కూడా ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన, ఏదో ఒక రకమైన మానసికమైన అసంతృప్తి, మానసికమైన బాధ మీకు ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే పిల్లలు ఇంకా డెవలప్ అవ్వలేదనో, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదనో, లేకపోతే వాళ్ళకి బాధ్యతలు ఇంకా మీకు ఇంకా ఉన్నాయనో, లేకపోతే బంధువులు మీకు సహకరించడం లేదనో, బంధు విద్వేషాలు పెరిగిపోయినాయి. ఇలా ఒక్కటేమిటి రకరకాలుగా మీకు మానసికంగా మీరు రకరకాల సమస్యలు మిమ్మల్ని వేధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్వతహాగానే కుంభరాశికి చెందిన జాతకులు చాలా సున్నిత మనస్తత్వం గలవారు. ఇతరుల్ని నిష్పక్షపాతంగా నిస్వార్థంగా వాళ్ళని ప్రేమించడం కానీ అభిమానించడం కానీ చేస్తారు. అందరూ కూడా కలిసి ఉండాలని ఒక రకమైన సదభిప్రాయంతో ఉంటారు. మానవతా విలువల్ని వీళ్ళు ఎక్కువగా కూడా పాటిస్తూ ఉంటారు. అలాంటి వారికి దానికి వ్యతిరేక సంఘటనలు ఏమైనా జరిగితే వాళ్ళు అంత త్వరగా మామూలు మనుషులు కాలేరు. పరిస్థితులు కూడా ప్రస్తుతానికి ఈ కుంభరాశి వాళ్ళకి అలాంటి వ్యతిరేక పరిస్థితులే రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బంధువులు మిమ్మల్ని పట్టించుకోకపోవటం కానీ, మిమ్మల్ని ద్వేషించడం కానీ, లేదా మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో మీ నుంచి సహాయం పొందిన వాళ్ళే ఇప్పుడు మీరు సహాయం అడిగేటప్పటికీ వాళ్ళు ముఖం చాటేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాంటి వారి కోసం మీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైనా సరే, మీ సోదరులు కానీ సోదరిమణులు కానీ, ఇలాంటి వాళ్ళతో మీరు ఎక్కువగా మానసికమైన, అంటే వాళ్ళు గతంలో మీరు వాళ్ళని ఆదరించి ఉంటారు, వాళ్ళకి సహాయం చేసి ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రస్తుతం మీరు సహాయం ఏదైనా కోరితే వాళ్ళు ముఖం చాటేసి మిమ్మల్ని దూరంగా పెట్టడం అనేది మీరు జీర్ణించుకోలేకపోతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు మీ పిల్లల యొక్క వాళ్ళ యొక్క విద్యలో కానీ, లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించి కానీ, వివాహానికి సంబంధించి కానీ ఇంకా సెటిల్ కాకపోవటం వల్ల మీరు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. దానివల్ల ఈ కారణంగా వాళ్ళతో కనుక గొడవలు కానీ, ఘర్షణలు కానీ, వాగ్వేదాలు కానీ దిగితే మళ్ళీ అక్కడ రప్చర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, గొడవలు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండిపోండి. మీ పిల్లలతో మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత సమయం పాటిస్తే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో బయట ఆహార పదార్థాలు, పానీయాలని మీరు తీసుకోకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇంట్లోనే శుచి శుభ్రతలు గల ఆహార పదార్థాలని, పానీయాలని తీసుకువెళ్ళటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దానివల్ల ఏంటంటే మీరు బయట శుచి శుభ్రత లేని పదార్థాలు తీసుకోవటం వల్ల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే దూర ప్రయాణాల్లో వేళకి సమయానికి మీరు గమ్యానికి చేరుకోలేకపోవటం కానీ, లేదా గమ్యానికి రాలేకపోవటం కానీ, దానివల్ల మీకు అలసట పెరిగిపోతుంది, శారీరక సత్తువ తగ్గిపోతుంది. దానివల్ల కూడా మీరు అనారోగ్యాలు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం
మానసికంగానే కాదు శారీరకంగా కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ విలువైన వస్తువులను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ విలువైన వస్తువులు, ఆభరణాలు కానీ, వస్త్రాలు కానీ, ఇతరత్రా కానీ విలువైన వస్తువులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆదాయానికి సంబంధించి మాత్రం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా బాగానే పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఆదాయానికి తగ్గట్టుగా మీరు ఖర్చులు పెట్టడం అనేది మంచి చేస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినా కూడా, వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మబలాన్ని విడిచిపెట్టకూడదు. మీ శ్రమ మీరు చేసుకుంటూ పోండి, మీ కష్టాన్ని మీరు చేసుకుంటూ పోండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసం విడిచిపెట్టకుండా నిబద్ధతతో, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా మీ పనులు మీరు చేసుకుంటూ పోండి. ఖచ్చితంగా కూడా దైవానుగ్రహం మీకు ఖచ్చితంగా తోడై ఉంటుంది. అలాగే నిత్యము కూడా మీకు ఏ దేవత మీద మీకు నమ్మకం, పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుందో ఆ దేవతడి యొక్క నామస్మరణం కానీ, స్తోత్ర పఠనం కానీ, ఇలా ఏది వీలైతే అది మీరు చేస్తూ ఉండి, నిత్యము చేస్తూ ఉండండి. దానివల్ల ఏంటంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులు కూడా ఈ రోజున చాలా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టాలి, ఏకాగ్రత పెట్టాలి. ఏకాగ్రత పెట్టకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు సానుకూలమైన ఫలితాలు రావన్న విషయాన్ని గమనించి మీరు మీ యొక్క ఆసక్తిని, శ్రద్ధని చదువు మీదే పెట్టి ఇతర వ్యాపకాల మీద మీరు విపద వ్యాపకాలకు దూరంగా మీరు ఉంటూ చదువు మీద శ్రద్ధ పెట్టడం వల్ల ఆశించిన ఫలితాలు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజంతా కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.